మందికి సమాధానం కనబడుతుంది. ఎవడు చేసిందో ఎవరి కోసం వచ్చిందే ఈడెవడు పూతరేకులు సంపాదించి కలిసి 50 లక్షలు ఇప్పుడు కూడా పైసలు వచ్చినాక ఖచ్చితంగా రైతులు వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. విలేజ్ నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాకు చాలా క్లోజే. మేము వాళ్ళ తోట ఉంది, కూరగాయలు. మేము అవన్నీ మేము తీసుకెళ్తుండే. మాతో చాలా ఫ్రెండ్లీ ఉంటుండే. మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడే అన్నాం ఖచ్చితంగా ఎండే వరకు సాధించే ఆపేసే తర్వాత మధ్యలో అయితే ఆపకని చెప్పాం. ఖచ్చితంగా చేసిండు. ఈరోజు మాకు అందరు గెలవడానికి కారణం ఏంటంటే ప్రజలన్న ఆయన వేసిన వీడియోస్, ఆయన జెన్యూనిటీ ఉన్నాడు. ప్రజలు ఒకటి ఆయన గేమ్ ఓన్ ఆడిండు. ఎవడన్నా గెలిచిండా? ఏ నాయకుడు గెలిచిండు? భయపడి ఒక్క నిమిషం ఆ వీడియో ముందర చూపినా, ఒక్క నిమిషం ఆ వీడియో నా ముందర చూపి నా కొడుకు ఎవరు గెలిచిండు? అరే ఆయన టాస్క్ లో గెలిస్తే ఒక్క నా కొడుకు సాపు మాట్లాడి కూడా దమ్ము రాలే నా కొడుకు అవుతా. మళ్ళా ఎవడు వాడని అమ్మ ఇంత ఇజ్జత్ లేకుండా ఎవడన్నా రాబెట్టుకుంటారు అవని ఉదరేకుండా గేమ్ బయటకు వచ్చి అర్జున్ అయితే ఆయన స్ట్రాటజీ యూజ్ చేసుకున్నాడు అర్జున్ కూడా, కానీ అది వర్కౌట్ కాలేదు. టాప్ 4 లోనే వెళ్ళిపోయాడు. ఒక విషయం అన్న, ఎవరికి ఎవరికి పంపలేదు. ఆయన ఫ్యాన్ బేస్ యూజ్ చేసుకున్నామని చూసిండు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది చక్కగా ఉందా ఆడ కూడా లేదు. మళ్ళీ వెళ్ళిపోయి అంటే అందరూ ప్రశాంత్ నా బోలే గురించి చెప్పండి అన్న. అందరూ యాక్చువల్గా అన్నప్పుడు ఎట్లుంటారో ఖచ్చితంగా కూడా అట్లా ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసి మనకు స్టార్టింగ్లో ఒక బ్యాండ్ వేసి కాబట్టి కొంచెం క్లోజ్ ఉన్నాడు. కానీ ఆమె మధ్యలో అది మొత్తం ఆమె ట్రాప్ తీసుకున్నట్టు ఏం లేదు. ఓకే ట్రాప్లో అయితే పడాడు కూడా. ఇప్పుడు ఆడ చూసిండు కదా బయటకు వచ్చినాక అట్లాంటి వాళ్ళు తగిలినా కానీ నాకు ఎట్లా ఫేస్ చేసుకోవడానికి బాగా. ఓకే అందరూ శివాజీ కానీ రివర్స్ అయింది. ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు శివాజీకి ప్రశాంత్కి ఇద్దరికి వాళ్ళిద్దరిలో లోర్కి వచ్చినా అందరు హ్యాపీగానే ఉంటుండే. ఇన్ కేసు ఒకవేళ శివాజీకి వచ్చినా ప్రశాంత్గా డెడికేట్ చేస్తాను కూడా అనౌన్స్ చేసింది. అమర్దీప్ టాప్ లో ఎందుకుండో మాకు ఇంతవరకు అమర్దీప్ టాప్ 5లో వస్తారు కాబట్టి కోచ్లు ఇంతమంది ఉన్నారు, ఖచ్చితంగా గెలిచే వస్తుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ చాలా సీజన్స్ జరిగాయి. సో అన్నింటిలో కన్నా గేమ్ బాగా ఇదే బాగుందమ్మా. ఎందుకంటే మనోడు గేమ్ జెన్యూన్ కాలేదు. ఇంతవరకు ఎవరు జెన్యూన్ కాలేదు. జెన్యూన్ కాలేదు, ప్రజలలో మంచి తీసుకున్నారు. అందుకనే ఇప్పుడు గెలుస్తుంది. 1 man show అని చెప్పొచ్చా? 1 man show కంపల్సరీ. అందులో ఎవరు శివాజీ సపోర్ట్ సపోర్ట్ చేయడం అది గ్రేట్ అన్న. ఒక యాక్టర్ ఒక సపోర్ట్ చేసిన అతనే ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైనల్ వచ్చారు కదా. ఎవరు చేసినా ఓకే అన్న. గెలిచినా కానీ పక్కన కప్పిస్తా అని చెప్పిన శివాజీ కంపల్సరీ చేస్తాను. గెలవడం అనేది పల్లె ప్రజెంట్ చెప్పాలి. అవన్నీ గేమ్ లో రూల్స్ కాదు కదా, కప్పిస్తా తీసుకోవడం రూల్స్ కాకుండా అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కదా. కానీ కంపల్సరీగా పల్లె ప్రజెంట్ విన్ అవుతుంది. ఒకవేళ ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్కి తప్పు రాకపోయింది మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ అంటే ఏమన్నా ఇంతకుముందు రాగానే రాజకీయం లాగా వీళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే. పల్లె ప్రజెంట్ గెలిస్తే మాత్రం జెన్యూన్ గెలిచినట్టు. లేదు అంటే వీళ్ళు కంపల్సరీ డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క. బిగ్ బాస్ కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క. అంటే చివరి వరకు కూడా చాలా నెంబర్ కూడా ఏదో ఆగిపోయిందంట పోలింగ్ చేసి. అవునండి, కాలింగ్ చేసి కలవట్లేదు. ఎందుకు కలవలేదు? ఇతను గెలిస్తే ఏం చేస్తారో అని చూద్దామని అప్పటికే ఫుల్ ఓట్లు పడుతున్నాయి కానీ మధ్యలో ఆపేసినాడు. కానీ అయినా కానీ ఎట్లా ఫైనల్లో సాధించుకున్నాం, గెలిపించినాం. అదే మాకు మధ్యలో ఆపేసి కప్పు గజ్వేల్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు? గజ్వేల్ మా అన్న వాళ్ళు అందరూ వచ్చినారు. గజ్వేల్ జరుగుతుంది ఏర్పాటు, ఇక్కడ కూడా ఏర్పాటు జరుగుతుంది. గజ్వేల్ వచ్చి కూడా ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తున్నారు? ఎడ్ల బండి మీద ప్లాన్ చేసి ఎడ్ల బండి అంటే ఒక విషయం అన్న. ఇప్పుడు హిందీ నుంచి వచ్చిన మళ్ళా ఎలా తీస్తామన్నా? ఒక రేంజ్ లో తీస్తాం. ఎందుకంటే రైతు బిడ్డ అనేది గెలిచింది కాబట్టి ఈ రేంజ్ అనేది మనం చూపించాలి. ఒక రైతు అంటే రైతు గురించి ఒక రేంజ్ అంటే ఏం చెప్తాం? వేరే మూమెంట్ లో తీసుకెళ్తాం. అమర్దీప్ భయపడి గేమ్ లో ఫస్ట్
గౌతమ్ రాడు వీళ్ళందరూ బయటతో చూసి కొడుతున్నారు. ఇప్పటివరకు గేమ్ అందరూ ఆడరు.